అనంతరం ఆ జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. మొన్నటి వరకు టీఆర్ఎస్ కు దూరంగా ఉన్న వడానేత తన కుమారుణ్ణి ఎంపీగా గెలిపించుకొని తన రాజకీయ చతురతను మరోసారి ప్రదర్శించారు. 2 రోజుల క్రితం టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి హాజరైన ఆయన 24 గంటల వ్యవధిలోనే బీజేపీ అధినేత అమిత్ షాను సైతం కలవడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ వెనుక అదృశ్య శక్తిగా ఉన్న నేత ఆయనేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆ తెలంగాణ రాజకీయ చాణక్యుడి వెంట నడిచేదెవరు? ఆయన టార్గెట్ పెట్టిందెవరికి? అసలు కాన్సెప్ట్ ఏంటి? రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని మరోసారి రుజువు చేసేలా టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడి వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. టీఆర్ఎస్ నేత ధర్మపురి శ్రీనివాస్ బీజేపీలోకి చేరేందుకు రంగం సిద్ధమైందా అంటే అవుననే అంటున్నారు ఆయన అనుచరులు. కాంగ్రెస్ నుంచి మొదలైన ఆయన ప్రస్థానం టీఆర్ఎస్ వయా బీజేపీ అన్నట్లుగా బీజేపీ చీఫ్ అమిత్ షాతో భేటీ కావడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. తెలంగాణను టార్గెట్ చేసిన అమిత్ షా డిఎస్ ద్వారా పావులు కదుపుతున్నట్లు చర్చ జరుగుతోంది. బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ వెనుక డి శ్రీనివాస్ ఉన్నట్లు టాక్ నడుస్తోంది. అయితే డిఎస్ కమలం గూటికి చేరితే జిల్లాతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాలకు చెందిన నేతలు ఆయన వెంట క్యూ కట్టే పరిస్థితి కనిపిస్తుందన్న చర్చ వినిపిస్తోంది. నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ భూపత్ రెడ్డి, రూరల్ మండలానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నేతలు డిఎస్ తో పాటే కమలం పార్టీకి క్యూ కట్టే అవకాశం ఉంది. వీరితో పాటు మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలు సైతం డిఎస్ తో పాటే వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. వరంగల్ జిల్లాకు చెందిన కొండా దంపతులు సైతం డిఎస్ తో టచ్ లో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ అని ప్రచారం చేస్తున్న కమలం పార్టీ నేతలు ఆ దిశలో తమ కార్యాచరణ ప్రారంభించినట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. తెలంగాణపై ఫోకస్ చేసిన బీజేపీ చీఫ్ అమిత్ షా డిఎస్ ద్వారా తెలంగాణలోని కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలతో సంప్రదింపులు చేయిస్తున్నట్లు సమాచారం. చాలా కాలంగా టీఆర్ఎస్ కు దూరంగా ఉంటున్న డి శ్రీనివాస్ 2 రోజుల క్రితం టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో హాజరై చర్చకు దారితీయగా అది మర్చిపోకముందే అమిత్ షాతో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారం రేపుతోంది. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లోని డిఎస్ అనుచరులు అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ గూటికి చేరారు. డిఎస్ కూడా తిరిగి స్వగృహ ప్రవేశం చేస్తారని అందరూ భావించారు. కానీ మారిన రాజకీయ పరిణామాలతో డిఎస్ తన ఆలోచన మార్చుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన బీజేపీని బలోపేతం చేసే దిశలో కమల దళంలో చేరేందుకు దాదాపు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. తెలంగాణలో బలపడాలన్న బీజేపీ వ్యూహంలో భాగంగానే డిఎస్ ను పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత సీనియర్ నేతగానే కాకుండా పిసిసి చీఫ్, మంత్రిగా కీలక పదవులు చేపట్టిన డి శ్రీనివాస్ రాజకీయ మనుగడ కోసం పార్టీలు మారుతూ రావడం విశ్లేషకులకు విస్మయం కలిగిస్తోంది. అయితే డిఎస్ చేరిక బీజేపీకి ఎంత మేరకు లాభం చేకూరుస్తుందో, ఆయనతో పాటు ఎంతమంది నేతలు బీజేపీలోకి చేరుతారన్నది తేలాల్సి ఉంది. పొలిటికల్ సర్కిల్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.